ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. సంక్రాంతి పండుగని అందరూ కూడా బాగా జరుపుకున్నారనుకుంటున్నాను. ఈ వారం అయితే నేను 7 శనివారాల పూజని రెండో వారం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగానండి. మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా, మనం ఏ పని చేసినా ఏ పూజ చేసినా ద్వితీయ విఘ్నం లేకుండా చూసుకోమని. అలానే ద్వితీయ విఘ్నం లేకుండా నేను 7 శనివారాల పూజనైతే చేసుకున్నాను. ద్వితీయ విఘ్నం అంటే ఏం కాదండి, ఇప్పుడు 7 శనివారాల పూజ అనేది 7 వారాలు చేసుకుంటాము. అలానే వడ్డీ వారం కూడా స్వామికి సమర్పిస్తాం కదా. అయితే ఫస్ట్ వారం చేసిన తర్వాత ఎప్పుడూ కూడా సెకండ్ వారం అనేది బ్రేక్ రాకుండా చూసుకోవాలి. అందుకే నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూ ఉంటాను, లేడీస్ ఎవరైనా చేస్తే పీరియడ్స్ ప్రాబ్లం లేకుండా చూసుకోండి. అలానే ఆ టైంకి ఊర్లో ఏవైనా వెళ్ళాల్సింది ఉన్నా కూడా మీరు ఇంకోసారి ఆ పూజ పెట్టుకోండి అని చెప్తూ ఉంటాను. సో ఎలాగో నేను పండగకి ఈ సంవత్సరం వెళ్ళలేదు కాబట్టి నాకు ఈ సెకండ్ వీక్ బ్రేక్ రాదు అని తెలిసే నేను లాస్ట్ వీక్నైతే ఈ పూజనైతే పెట్టుకున్నాను. దేవుడి దయ వల్ల, స్వామి దయ వల్ల సెకండ్ వీక్ కూడా బ్రేక్ రాకుండా పూజనైతే చక్కగా చేసుకోగలిగాను. అండ్ చాలామంది పూజా విధానాన్ని అడుగుతున్నారండి. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు అడిగారు, అండ్ అలాగే యూట్యూబ్లో కూడా అడిగారు. మెయిన్గా ఈ ముడుపుల మాల గురించి వివరంగా చెప్పమని చాలామంది కామెంట్స్ చేసి అడిగారు. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో నాకు చాలా డిఎమ్స్ కూడా వచ్చినాయి. మెయిన్గా నేను ఈ వీక్ పోస్ట్ చేయకపోవడానికి కారణం, సంక్రాంతి అతి పెద్ద పండగ మన హిందువులందరికీ కూడా. సో ఆ బిజీలో ఉంటారు, వీడియో కరెక్ట్గా రీచ్ అవ్వదని ఒకే ఒక కారణంతో వీడియోనైతే పోస్ట్ చేయలేదు. ఎడిటింగ్ అంతా కూడా అయిపోయింది, రెడీగా ఉంది. సో ఇప్పుడు నేను ఈ వీడియోనైతే నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను. అండ్ సెకండ్ వీక్ ఇలా చేసుకున్నాను సింపుల్గాని, మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి ఈ వీడియోనైతే ఇలా షేర్ చేసుకుంటున్నాను. సో పూజ మీకు బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. మనం ఎంత హంగామాగా చేస్తున్నాము, ఎంత ఆడంబరంగా చేస్తున్నాం అనేది కాదండి, ఎప్పుడూ కూడా పూజలో మనకు ఉండాల్సింది భక్తి శ్రద్ధ. భక్తి శ్రద్ధతోని స్వామికి ఒక తులసి దళం సమర్పించినా చాలు, మన పూజ అనేది చేరుతుంది. మెయిన్గా నేను ఈ పూజ చేసుకోవడానికి కారణం, నాకు పీస్ఫుల్గా ఉండాలి నా మైండ్ అని చెప్పి పూజనైతే స్టార్ట్ చేసుకున్నాను. స్వామి దయ వల్ల 7 వారాలు కూడా కంప్లీట్ చేసుకుని వడ్డీ వారం కూడా ఇవ్వాలి. అలానే ఇంకొకటి కూడా అనుకున్నాను, అది కూడా జరగాలని అనుకుంటున్నాను. అదేంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. అలానే రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 17th నుండి అమెజాన్లో సేల్ కూడా రన్ అవుతుందండి. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అనేది, ఇందులో మనకి హ్యూజ్ డిస్కౌంట్స్ అండ్ డీల్స్ అయితే ఉంటాయి. నేను కొన్ని ప్రోడక్ట్స్ని అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఒకవేళ మీకు కావాలి, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకోండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలానే సేల్లోని మనకి అప్ టు 50 to 80% వరకు ఆఫర్స్ కూడా ఉన్నాయి. మీరు నేను చూపించిన ప్రోడక్ట్సే కాకుండా మీరు ఏం తీసుకోవాలనుకున్నా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇలా ఏం తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు. లింక్స్ ఒకసారి చెక్ చేయండి, మీకు యూజ్ అవుతుంది అనుకుంటా. కరెక్ట్ టైం ఇది. అండ్ వీటి లింక్స్ నాకు కావాలనుకుంటే మీకు నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు అవసరం అవుతుంది, మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే కొనుక్కోండి, నచ్చితేనే, లేకపోతే లేదు. ఏ బలవంతం లేదు, నాకు నచ్చింది నేను జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. సో నేను స్కిన్ కేర్ ఈ మధ్య చేస్తున్నానని చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే నేను ఈ మినిమలిస్ట్ది బాగా చూడండి, మినిమలిస్ట్ది నేను దీంతోనైతే ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూటలు కూడా ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. నా బద్ధకాన్ని పక్కన పెట్టి మరి ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నాను. ఇది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. అలాంటి డ్రై స్కిన్ వాళ్ళకి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇది వచ్చేసి నేను 2 పూటలకు కూడా యూజ్ చేస్తున్నాను అన్నమాట. మార్నింగ్ అండ్ అలాగే ఈవినింగ్ కూడా యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇది. అండ్ తర్వాత వచ్చేసి నేను లాక్మే వాళ్ళది సన్ ఎక్స్పర్ట్ ఈ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది లాస్ట్ ఒక 1 year నుంచి కూడా నేను ఇదే సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నానండి. కొంచెం హ్యాండ్స్కి, నెక్కి అండ్ అలాగే ఫేస్కి ఈ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను నేను. ఇది నాకు చాలా బాగా సెట్ అయిందనమాట ఈ సన్ స్క్రీన్. సో అందుకే ఇలా ఇదేంటంటే మనకి ఇలా వైట్ మనకి ఒక ఏదో ప్యాచ్ లాగా అలా అనిపించదు, ఈజీగా స్కిన్లోకి గ్లైడ్ అయిపోద్ది. సో అందుకని చెప్పేసి నేను ఈ సన్ స్క్రీన్నే యూజ్ చేస్తాను. మనం బయటకు వెళ్ళినప్పుడు ఏది అప్లై చేసినా అప్లై చేయకపోయినా సన్ స్క్రీన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా అప్లై చేయాలి. సో అందుకని చెప్పేసి సన్ స్క్రీన్ కూడా యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇగో పిగ్మెంటేషన్ కూడా వచ్చేస్తుంది కదా. సో సన్ స్క్రీన్ కంపల్సరీగా ఉండాలన్నారని చెప్పి అది యూజ్ చేస్తున్నాను. అండ్ అలాగే మీ అందరికీ తెలుసు నేను సెటాఫిల్ మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేస్తాను. సో మాయిశ్చరైజర్ యూజ్ చేసిన తర్వాత సన్ స్క్రీన్ అయితే అప్లై చేస్తాను. ఇంకొంత ఇంత పెద్ద డబ్బా, ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ కూడా సేల్స్లోనే అప్పుడప్పుడు చిన్న చిన్న ట్యూబ్స్ కూడా ఉంటాయి. అది కూడా ఒక్కసారి పెట్టుకున్నామంటే చాలా రోజులకు వస్తుంది. అండ్ ఎక్స్పైరీ డేట్స్ కూడా
చాలా రోజులు ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఇది తీసుకుంటాను అన్నమాట టబ్. ఇది కూడా ఇప్పుడు నేను ఒక 9 months అవుతుంది అనుకుంటాను. ఇది కూడా నేను సేల్లో తీసుకున్నాను. ఇంకా చూడండి ఎంత ఉందో. రోజు అప్లై చేస్తా, 2 పూటలు కూడా అప్లై చేస్తాను నేను. సో ఇది సెటాఫిల్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. అండ్ అలాగే ఫేస్ మీద ఏది పెట్టుకున్నా కూడా ఇంటికి వచ్చిన వెంటనే నేను చెప్తున్నాను కదా, నేను ఫేస్ వాష్ చేయను, కానీ ఈ గార్నియర్ మిసెల్లర్ వాటర్తో మాత్రం ఫేస్ క్లీనింగ్ చేసేసుకుంటాను. ఎందుకంటే నేను కాటుకు పెట్టుకున్నప్పుడు అప్పుడు మొత్తం నాకు కాటుకు కళ్ళగా ఎంత అయిపోతాయి. సో ఈ గార్నియర్ మిసెల్లర్ వాటర్తో కూడా క్లీన్ చేసుకుంటాను. కానీ దీంతో క్లీన్ చేసుకున్న కూడా ఫేస్ వాష్ చేసుకోవాలండి. నేను బతికిస్తుంది కాబట్టి నేను చెయ్యను, అందుకే నా ఫేస్ ఇలా తగలడింది. మంచి స్కిన్ కాంప్లెక్షన్ ఉన్నదాన్ని నేను పోగొట్టుకున్నాను. సో ఇదొకటి, మీ ఫేస్ మీద ఏది ఉన్నా కూడా డస్ట్ పార్టికల్స్ మొత్తం రిమూవ్ చేస్తుంది. సో గార్నియర్ మిసెల్లర్ వాటర్ కూడా ట్రై చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది. ఇది సెట్ అవ్వకపోవడం అంటే ఏమీ ఉండదు. మీరు ఏమైనా మ్యాట్ లిప్స్టిక్స్ యూజ్ చేసినా క్లీన్ చేసుకోవచ్చు, అండ్ కాటు క్లీన్ చేసుకోవచ్చు, ఫేస్ మీద ఏమైనా ఎక్కువ మేకప్ ఉన్నా కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇది వాడుకోవచ్చు. అండ్ నా ఫేవరెట్ మీకు కాజల్స్ చూపిస్తాను. ఇవి కాజల్స్ చూపిస్తానండి, చాలా నాకు ఫేవరెట్ అన్నమాట. ఇవి అసలు కొద్ది సంవత్సరాల నుంచి నేను బాగా యూజ్ చేస్తున్నవి ఇవే. సో ఇవి నేను మీకు చూపిస్తాను, చాలా బాగుంటాయి. ఫస్ట్ నేను యూజ్ చేసింది ఏంటంటే ఐకానిక్ అండి. సో అయిపోయింది, అందుకే లాస్ట్కి వస్తుంది లాక్మే ఐకానిక్. ఒకప్పుడు దీనికి ఉన్నంత క్రేజ్ దేనికి ఉండేది కాదనమాట, కానీ ఇప్పుడు ఇది పడిపోయింది, అంత నాకు నచ్చదు. సో ఇది రెగ్యులర్ గా నేను బయటకి ఎక్కడికైనా వెళ్తే దీన్ని యూజ్ చేస్తాను అనమాట. సో 2-3 స్ట్రోక్స్ ఇస్తే ఇలా ఉంటది. స్మజ్ ప్రూఫ్ అంటారు, కానీ నాకైతే అంత స్మజ్ ప్రూఫ్ లాగా అనిపించదు. రెగ్యులర్ బేస్ మీద అయితే ఇది ఓకే, బాగానే ఉంటది. అండ్ తర్వాత వచ్చేసి ఇది రెవలాన్ అనమాట, రెవలాన్ కాజల్. ఇది కూడా రెగ్యులర్ బేస్ లోనే బాగుంటుంది. ఇది కూడా ఏంటంటే మనకి స్మజ్ ప్రూఫ్ అంటారు, కానీ కొంచెం స్మజ్ అయితే అవుతుంది. ఇది చూడండి, కొంచెం స్మజ్ అయితే అవుతుంది, మరీ స్మజ్ లేకుండా ఉండదు. కానీ రెగ్యులర్ బేస్ లో ఇది కూడా బాగుంటది. ఇది అప్లై చేసిన తర్వాత లైట్ గా ఆ పౌడర్ పెట్టిస్తే ఇది కూడా చాలా బాగుంటది, చీప్ అండ్ బెస్ట్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ప్లమ్ కాజల్ అనమాట. సో దీనికోసం అయితే పెద్దగా మనం రివ్యూస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటది. ఇక్కడ అప్లై చేస్తా, చాలా బాగుంటుంది. ఇవన్నీ చూడండి, అంటే స్మూత్ గా అప్లై అయిపోతుంది, మీకు అర్థమైపోతుంది ఎంత స్మూత్ గా అప్లై అవుతుందో. అట్ ది సేమ్ టైం స్మజ్ ప్రూఫ్ అండి, అండ్ అలాగే వాటర్ ప్రూఫ్ కూడా అంత తొందరగా పోదు, చాలా బాగుంటుంది. అండ్ ఈ మధ్య నేను మోస్ట్ ఫేవరెట్ ఏదైనా కాజల్ ఉందంటే ఇది అనమాట, రెన్నీ బ్రాండ్ మిడ్ నైట్. సో చాలా బాగుంటుంది. ఇదని చూడండి, నేను వాడుతున్నాను ఆల్రెడీ, మీకు తెలుస్తుంది. మనం దీన్ని చెక్కుకోవాలి, అసలు ఇదైతే నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంటుంది. చూడండి, ఒక్క స్ట్రోక్ ఎంత పిగ్మెంటెడ్ ఉందో, అండ్ ఫుల్ స్మజ్ ప్రూఫ్. మీకు విసుగొచ్చిన తొడపాలు తప్ప కానీ ఈ కాటక్ కలర్ ఇలా అయిపోదు, మొత్తం అంతా కూడా చాలా బాగుంటది. మీరు కొంచెం పెట్టుకోగలను అనుకుంటే 2 వెళ్ళొచ్చు, పార్టీ వేర్ ఫంక్షన్స్ కి అప్పుడప్పుడు. రెగ్యులర్ బేసిస్ లో అయితే ఇవి కూడా చాలా బాగుంటాయి. సో ఇవి మోస్ట్ నా ఫేవరెట్, నేను వాడుతున్నవి. అప్పుడప్పుడే వాడుతున్నాను, ఈ మధ్య ఇవి కూడా వాడడం మానేసాను, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట. సో అందుకని, సో ఇదండి. అండ్ నేను ఇప్పుడైతే